ఆలయాలలో జరిగే అక్రమాల మీదన ప్రశ్నించకపోతే హిందూ సమాజపు చైతన్యం చచ్చిపోతుందంటూ కొంతమంది వక్తలు ఇచ్చిన ఉపన్యాసం ఇప్పుడు హిందూ శంకరం ఇంపాక్ట్ అప్పుడే బిగిన్ అయింది. కాకానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ భర్త షరీఫ్ గుళ్ళోనే మాంసాహారాన్ని వండినటువంటి విషయం అప్పట్లో వైరల్ అయింది. అప్పట్లో ఆ విషయంలో హిందూ సంఘాల ఆందోళనకు దిగితే అప్పుడు ఈవో చంద్రశేఖర్ రెడ్డి షరీఫ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు షరీఫ్ని పట్టుకెళ్ళారు కూడా పోలీసులు. తీరా చూస్తే షరీఫ్ మీద కంప్లైంట్ ఇస్తున్నట్టు కంప్లైంట్ లెటర్ పెట్టి చూపించి అప్పటి సిఐ మరియు ఈవో కుమ్మక్కై వైసీపీ నాయకురాలి భర్త అయిన షరీఫ్ని కాపాడారు అన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. అందులో చివరికి ఎఫ్ఐఆర్లో షరీఫ్ పేరు ప్రస్తావించకుండా ఎఫ్ఐఆర్ని కట్టించి ఒక హిందూ యువకుడిని ఇందులో ఇరికించినటువంటి సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఆలయ ప్రతిష్టను పవిత్రతను దెబ్బతీసిన అన్ని మతస్థులైన షరీఫ్ పేరు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించకుండా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించినటువంటి సిఐ మరియు ఈవోల మీద తగిన చర్య తీసుకోవాలంటూ హిందూ ఐక్య పోరాట వేదిక డిమాండ్ చేసింది. అలాగే త్వరలో హిందూ ఐక్య పోరాట వేదిక దీని మీద ఉద్యమానికి పిలుపునివ్వబోతోందని ప్రకటించారు.